కొంతమంది ఎగ్గొడుతుంటారు అప్పులు పెట్టి. అట్లాంటి వాళ్ళకి తీర్చుకోవడానికి తర్వాత ఏడాది వచ్చిన డబ్బుల్ని వాడుకుని ఉంటే వాళ్ళు ఈ 5 ఏళ్లలో స్థిరమైపోయేవాళ్ళు. నేను ఈ ప్రొఫెషన్లోకి రాకముందు చాలా బ్యాంకుల దగ్గర తిరిగాను. PMRY ఇట్లాంటిది నేను నా డిగ్రీ అప్పటి నుంచి కూడా ఓ పక్కన ట్యూషన్ చెప్తా, PMRY లోన్స్ కోసం అని చెప్పేసి బ్యాంకుల చుట్టూతా ఈ ప్రధానమంత్రి పథకాల ఇది ఉండేది, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్, వాళ్ళ చుట్టూతో తిరిగేవాడు. వాళ్ళు ఏమంటారంటే కాగితం రాసి ఇచ్చేస్తా, నువ్వు ఎవడైనా బ్యాంకుతో మాట్లాడుకున్నారా అంటాడు. బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్తే నువ్వు షూరిటీ ఏదైనా పట్టరా అంటాడు. షూరిటీ ఉంటే నేను ఆడి దగ్గరికి అప్పుడు ఎందుకు వెళ్తాను నేను బేసిక్గా. అట్లాగా నేను నా జీవితంలో వ్యాపారం పెట్టలేకపోయా. వ్యాపారం పెట్టుంటే నేను ఇటు వచ్చి ఉండేవాడిని కాదేమో. ఇవాళకైనా అదే అనుకుంటా, నా చేతికి ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చి వడ్డీ అడగకుండా వ్యాపారం చేసుకోమంటే ఇదంతా వదిలేసి ప్రశాంతంగా కూర్చుందాము అనుకుంటా. ఎందుకంటే అది ప్రశాంతం. వడ్డీకి అప్పు తీసుకుని మనం వ్యాపారం చేస్తే సస్టైన్ కాదు కాబట్టి ఉంటది. అది ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చినటువంటి, అంటే ఇలాంటిది ఒక సిస్టమ్స్ జనరేట్ కావాలి. జగన్ చేసిన ప్రయత్నం గ్రౌండ్ లెవెల్ అక్కడ మిస్యూజ్ అయింది, దాంట్లో వాడేసుకున్నారు అంతే. అలాగని గుర్తుపెట్టుకోలేదు, ఎంతకంటే ఎక్కువ వస్తాయని ఆశించారు. ఇది జరిగింది. అలాంటి తరహా రాజకీయం ఇక్కడ కూడా సాగింది, కానీ ఉచితానికి సంక్షేమానికి ఉన్న తేడా ఇది. అయితే రాజకీయ పరంగా చూసుకుంటే యాటిట్యూడ్స్ ఇద్దరిది సేమ్. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, జగన్ జయలలితకి సరిపోతాడు. జయలలిత కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే మొత్తం పై లెవెల్, అంటే కింద కరప్షన్ అలౌ చేయదు, గ్రౌండ్ లెవెల్లో నాయకుల్ని కరప్షన్ చేయనీయదు, కంప్లీట్ గా పై స్థాయిలోనే ఉంటది. ఇప్పుడు జగన్ కనుక మద్యం, ఇసుక, సిండికేట్లు ఇదంతా కూడా తన దగ్గరనే ఉంచి గ్రౌండ్ లెవెల్లో జనానికి నాయకుడు వెళ్ళి చేతులు చాచేటటువంటి పరిస్థితి చేయనీలా. వన్ మ్యాన్ ఆర్మీ వ్యవహారం నడిచి ఖర్చులు తను పెట్టుకున్నాడు. జయలలిత సేమ్. అలాగే కరుణానిధి పార్టీ, DMK పార్టీ, ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలను ఖర్చు పెట్టేస్తుంది. కార్యకర్తలకు అధికారంలో వచ్చినప్పుడు విచ్చలవిడి స్వేచ్ఛ ఇచ్చేస్తుంది.